నమస్తే. జై శ్రీరామ్. ఈ మధ్య ఈ ఫకీర్ ట్రావెలర్ అనే ఈ ప్రమోద్ గాడు తెగ రెచ్చిపోతున్నాడు. చూడండి వీడేం మాట్లాడుతున్నాడు గుండు బాడుకో. యోగి ఆదిత్యనాథ్ అయితే కట్టర్ హిందువే కదా, ఆయన పిఎం అవ్వాలనుకుంటున్నారు కదా. మీ ముస్లిం హేటెడ్ మరి ఇక్కడ కూడా చూపెట్టండి. ఎందుకు అని అంటే యోగి ఆదిత్యనాథ్ వచ్చింది దత్త నాథ సంప్రదాయం నుంచి. అందుకే నాథ్ సంప్రదాయం నుంచి వచ్చారు కాబట్టే ఆదిత్యనాథ్ అని ఉంది పేరులో. మరి యోగి ఆదిత్యనాథ్ వాళ్ళ గురువు ఒక ముస్లిం. ఆయన అసలు పేరు గుల్ మహమ్మద్ పఠాన్. ఆయన కాషాయం కట్టారు. సన్యాసం తీసుకున్నాక ఆయన పేరు గులాబ్నాథ్ బాపు అయ్యింది. గులాబ్నాథ్ బాపు అయ్యింది. ఇక్కడ కూడా చూడండి నాథ్. సరే ఇదేమైనా చిన్న పదవా అంటే కాదు. మనకి పీఠాలకి పీఠాధిపతులు ఎలా ఉంటారో, అఖాడాలకి మహంతులు ఎలా ఉంటారో, అట్లనే నాథ్ సంప్రదాయంలో కూడా మతానికి ఒక పెద్ద ఆయన ఉంటారు కదా. అలాంటి పెద్ద ఆయననే యోగి ఆదిత్యనాథ్ వల్ల ముస్లిం గురువు మహంత్ గులాబ్నాథ్ బాపు అని అంటారు. మరి ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ని కూడా కట్టర్ హిందూ అనరా? పిఎం అవ్వొద్దా? సీఎం పదవి నుంచి కూడా దింపేస్తారా? ఆయన మీద కూడా ర్యాలీలు ఇవన్నీ చేస్తారా? వీడియోల మీద వీడియోలు చేస్తారా? ఒక ముస్లిం గురువుని పెట్టుకొని నువ్వేందయ్యా కట్టర్ హిందూ అని అడుగు. చూసిండు కదా ఎట్లా మాట్లాడుతున్నావు. ఆడెక్కలేక చేస్తారా ఇస్తారా అని మాట్లాడుతున్నాడు. అరే బేవకు ఈ ఫోటోని చూపిస్తున్నాడు కదా, మీకు ఈ ఫోటో చూపించండి. ఈ ఆర్టికల్ని పట్టుకొని వాడు ఈ అసత్యాన్ని ప్రచారం చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, పైన కుర్చీలో కూర్చున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు మహంత్ అవైద్యనాథ్. అతడే యోగి ఆదిత్యనాథ్ యొక్క గురువు. ఎవరి పేరైతే చెప్పాడో వీడు మహంత్ గులాబ్నాథ్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. చూడండి, గడ్డం ఉన్న వ్యక్తి, తెల్లటి గడ్డం ఉన్న వ్యక్తి ఈ వ్యక్తి. ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు, మహంత్ గులాబ్నాథ్, వీళ్ళిద్దరు కూడా మహంత్ అవైద్యనాథ్ దగ్గర శిష్యరికం చేశారనమాట. వీళ్ళిద్దరూ శిష్యరికం చేశారన్నమాట. అక్కడ స్థానికంగా ఆ భాషలో వీళ్ళిద్దరిని ఈ తోటి శిష్యులను ఏ విధంగా పిలుచుకునే వాళ్ళంటే గురుబాయ్. అంటే యోగి ఆదిత్యనాథ్కు కంటే ఏజ్లో పెద్దవాడు కాబట్టి అక్కడ ఈ గులాబ్నాథ్ బాపు గారిని యోగి ఆదిత్యనాథ్ గారు గురుబాయ్ అని పిలిచేవారు. అంటే వీళ్ళిద్దరూ కూడా మహంత్ అవైద్యనాథ్ దగ్గర శిష్యరికం చేశారు. వీళ్ళిద్దరు గురువు ఎవరు? మహంత్ అవైద్యనాథ్. మహంత్ అవైద్యనాథ్ ఎవరు అనేది కూడా మనము వికీపీడియాలో చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. మహంత్ అవైద్యనాథ్ భారతీయ జనతా పార్టీ యొక్క నాయకుడు. గోరఖ్పూర్లోని ఒక ప్రముఖ హిందూ దేవాలయం అయిన గోరఖ్నాథ్ మఠం యొక్క ప్రధాన పూజారి. ఈయన హిందూ మహాసభ సభ్యుడు, తర్వాత భారతీయ జనతా పార్టీ సభ్యుడు మరియు గోరఖ్పూర్ నుండి 4 సార్లు భారత పార్లమెంటు లోక్సభకు ఎన్నికయ్యారన్నమాట. రామజన్మభూమి ఉద్యమంలో ఈ మహంత్ అవైద్యనాథ్ ఎవరైతే యోగి ఆదిత్యనాథ్ యొక్క గురువు ఎవరైతే ఉన్నారో రామజన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర వహించారనమాట. ఈ విధంగా మహంత్ అవైద్యనాథ్ యొక్క పరంపరనే యోగి ఆదిత్యనాథ్ గారు స్వీకరించారు. గోరఖ్పూర్ లోక్సభ స్థానం నుంచి ఏ విధంగా పోటీ చేసి లోక్సభకు వెళ్ళారో అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ గారు కూడా గోరఖ్పూర్ లోక్సభ స్థానం నుంచి లోక్సభకు ఎన్నిక కావడం జరిగింది. ఆ విధంగా మనకు యోగి ఆదిత్యనాథ్ గారు సుపరిచితులు. యోగి ఆదిత్యనాథ్ గారు కానీ యోగి ఆదిత్యనాథ్ యొక్క గురువు మహంత్ అవైద్యనాథ్ కానీ వీళ్ళందరూ కూడా హిందూ మహాసభకు చెందినటువంటి వ్యక్తులు. అందుకే వీళ్ళు కట్టర్ హిందువులుగా ఉంటారు. అయితే ఎవరైతే గురుబాయిగా చెప్తున్నాడు కదా, గురువు అని వీడు ప్రచారం చేస్తున్నాడు కదా, ఆ వ్యక్తి ఎవరో మనము డీటెయిల్గా చూద్దాం. గురుబాయ్ అంటే గురువు కాదు. మహంత్ గులాబ్నాథ్ బాపు గతంలో మహమ్మద్ పఠాన్ గురించి ప్రస్తావిస్తున్నాయి. అతను యోగి ఆదిత్యనాథ్కు ప్రత్యక్ష గురువుగా కాకుండా సన్నిహిత గురుబాయ్. సన్నిహిత గురుబాయ్ అంటే ఏంటి? సోదరుడు లేక శిష్యుడు, పంచుకున్న గురువు. యోగి ఆదిత్యనాథ్ మరియు మహంత్ గులాబ్నాథ్ బాపు ఇద్దరు మహంత్ అవైద్యనాథ్ యొక్క శిష్యులు. గులాబ్నాథ్ బాపు గుజరాత్లోని ఒక ముస్లిం కుటుంబంలో జన్మించారు. కానీ తర్వాత నాథ్ సంప్రదాయంలో హిందూ మహంత్ పూజారయ్యారు. ఈ గులాబ్నాథ్ బాపు ఎవరైతే ఉన్నారో అతడు మహమ్మద్ పఠాన్గా ఉన్నాడు. ఆ వ్యక్తి మతం మారి హిందూ నాథ్ సాంప్రదాయంలోకి వచ్చి ఆ నాథ్ సాంప్రదాయంలో పేరు మార్చుకొని గులాబ్నాథ్ బాపుగా ప్రచారం గావించబడి ఆ నాథ్ సాంప్రదాయంలో మహంత్గా ఎదిగిన వ్యక్తి ఈ గులాబ్నాథ్ బాపు. అయితే ఈ ఆర్టికల్ ఎందుకు ప్రచురితమైందంటే
ఈ ఆర్టికల్నే వాడు చూపిస్తున్నాడు. ఈ ఆర్టికల్ ఎందుకంటే ఈ గులాబ్నాథ్ బాపు అనే వ్యక్తి గుజరాత్లో ఉంటాడు. ఆ వ్యక్తి యొక్క అంత్యక్రియలకు హాజరైన కారణంగా ఈ ఆర్టికల్ అనేది వచ్చింది. చూడండి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు ముఖ్య అతిథిగా గుజరాత్ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గడ్డపై యోగికి ఘన స్వాగతం లభించింది. ఈ స్వాగతం 30 సంవత్సరాల క్రితం ఏర్పడిన సంబంధానికి నిదర్శనం. యోగి ఆదిత్యనాథ్కు సంత్ గులాబ్నాథ్ అనే గురు సోదరుడు ఉన్నాడు. గురుభాయ్ అని చెప్పబడే గులాబ్నాథ్ను తెలుగులో గురు సోదరుడు అంటాడు. సంత్ గులాబ్నాథ్ పుట్టుకతో ముస్లిం అయినప్పటికీ నాథ్ శాఖకు చెందిన ప్రఖ్యాత సాధువుగా ఎదిగాడు. అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే యోగి ఆదిత్యనాథ్ మరియు సంత్ గులాబ్నాథ్ ఇద్దరూ ఒకే గురువు శిష్యులు. చూడండి, తను గురు సోదరుడికి నివాళులు అర్పించడానికి యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడ చేరుకున్నారని చెప్పేసి ఈ ఆర్టికల్లోని సారాంశం. ఈ ఫోటోను చూయించి వాడు ముస్లిం వ్యక్తి గురువు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నాడు. ఇక్కడ అవైద్యనాథ్ గారు, వీళ్ళిద్దరి యొక్క గురువు అవైద్యనాథ్, ఇతడు హిందూ మహాసభ యొక్క సభ్యుడు. వీళ్ళిద్దరు కూడా శిష్యులు కాబట్టి గురుబాయ్ అనుకున్నారు అనమాట. అది మ్యాటర్. అయితే వీడేం చేస్తున్నాడంటే ఏదైతే ముస్లిం బ్యాక్గ్రౌండ్ ఆ వ్యక్తికి ఉండడం కారణంగా గురుబాయ్ అని అక్కడ ఒక పదాన్ని ఉపయోగించడం కారణంగా వీడు యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క గురువు ముస్లిం, ఇప్పుడు చెప్పండిరా మీరు అని చెప్పేసి రెచ్చిపోతున్నాడు అనమాట. అరే కొంచెం నిజాలు మాట్లాడరా, మొత్తం నోరు తెలిస్తే అబద్ధాలు మాట్లాడను, ఆ అబద్ధాలను కెమెరా పెట్టుకోవడము, ప్రచారం చేయడం, సోషల్ మీడియాలో పెట్టుకోవడం, సునకానందం పొందడం. ఉడక ఇదే వీడియో ఉత్తరప్రదేశ్లో ఉండి కనుక చేసింటే నీ లాగలకు తొండలిడ్చేటోళ్ళు అక్కడ. యోగి ఆదిత్యనాథ్ గారు నీకు భడత పూజ చేశాడు. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి, ఇక్కడ బీజేపీ లేదు కాబట్టి నువ్వు దక్కిపోయినావు. అయినా ఊకుంటామా? నీ సంగతి చూపిస్తాం కదా, ఇప్పుడు వస్తుంది కదా బయటికి, నువ్వు చేస్తున్న ప్రచారం అంతా బయటికి వస్తుంది కదా, అప్పుడు ఊకుంటారా మా వాళ్ళు? ఊకుంటారు. నీకు పడతాయిరా. నువ్వు ఎన్ని అబద్ధాలు, ఎక్కువ సైకోలాగా తయారైనావు. నీకు అసలు మ్యాటర్ లేదు, సబ్జెక్ట్ లేదు, ఏదో ఒకటి పోతావు, ఏఐ కడుగుతావు, మ్యాటర్ తెచ్చుకుంటావు, ఇక దాన్ని ప్రచారం చేస్తున్నావు. మొత్తం వీడియోలు చూస్తే చెప్పిందే చెప్పుడు అండి. వీడు ప్రతి ఒక్కరిని గెలుకుతున్నాడు, ప్రతి ఒక్కరి దగ్గర పోయి వాళ్ళని తిడుతున్నాడు, వాళ్ళతో వీడియోలు చేపిస్తున్నాడు. కరుణాకర్ గారు కానివ్వండి, లలిత్ కుమార్ గారు కానివ్వండి, సూర్య అకౌండి గారు కానివ్వండి, ఘనాపాటి గారు కానివ్వండి, ఇక వీడు ఎవరైతే హిందూ ధర్మరక్షకులుగా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన దాడి చేస్తున్నాడు. ఆమె పార్వతి అనే ఒక మహిళ పైన కూడా వీడు దాడి చేసిండు. వీళ్ళ రాధా మనోహర్ దాస్ గారి పైన, ఎవరైతే సనాతన ధర్మం కోసము సర్వం త్యాగం చేసి పోరాటం చేస్తున్నారో వాళ్ళందరిపైన బూతులు మాట్లాడుతూ విపరీతంగా అసత్య ప్రచారాలు చేయడం కారణంగా ఈరోజు షిరిడి సాయిబాబాకే నష్టం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ప్రముఖమైన వ్యక్తులు. వీళ్ళు చెప్తే లక్షలాది జనాల్లోకి వీళ్ళ వాయిస్ వెళ్తుంది, వాళ్ళు నమ్ముతారు. అది మీకే నష్టం, అది మీకు తెలుసు. అయినా కూడా వీడి ట్రాప్లో పడి వాళ్ళ మీద కేసులు పెట్టారు. వీడి మాట విని ఆ ఫలితాలను మీరే అనుభవిస్తారు, చూస్తున్నారు కూడా. దయచేసి ఈ పకీర్ ట్రావెలర్ గాన్ని నమ్మడం ఆపేయండి.